హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైవ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. కట్టు నిలబెట్టు టాస్క్ పేరు చెప్పారు. బట్ దానికి ఇంకొంచెం మనం అడిషనల్‌గా పడగొట్టు అని కూడా పెట్టొచ్చు. ఎందుకంటే కడతన్నారు, నిలబెడుతున్నారు. తర్వాత దాన్ని పడగొట్టే ఛాన్స్ కూడా ఇస్తున్నారు. కట్టు, నిలబెట్టు, పడగొట్టు టాస్క్ అని మనం మాట్లాడుకుందాం. పడగొట్టు అనేది మనం యాడ్ చేద్దాం. యెస్. అసలు ఈ టాస్క్‌లో ఏం జరిగింది? ఒక్కొక్కరి గేమ్ ప్లాన్ ఏంటి? అమ్మ బాబోయ్! రీతుకి ప్లస్సు, ఇమ్ముకి మైనస్ అయింది అక్కడ ఏంటి? ఇయన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సిందల్లా ఏందంటే ఒక లైక్. మీరు లైక్ కొట్టిన ప్రతిసారి కొంచెం ముందుకైతే ఎళ్తది వీడియో. అది అబ్జర్వేషన్ కనిపిస్తుంది క్లియర్ కట్‌గా. సో, అది దృష్టిలో పెట్టుకొని వీడియోస్ నచ్చుతుండే వాళ్ళు మాత్రం లైక్ కొట్టండి. ఓకేనా? సో, అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్, షేర్ మై వీడియో, సెండ్ హైప్ ఆప్షన్ ఆల్రెడీ ఇస్తున్నారు. ఇవ్వకపోతే మళ్ళా ఇవ్వండి. ఓకేనా? ఉంటే హైప్ మిగిలుంటే. రైట్. సింపుల్ అబ్బా! ఈ టాస్క్ కళ్యాణ్, రీతు అండ్ ఇమానుయల్ మధ్య జరుగుతుంది. ఓకేనా? సో, సక్సెస్‌ఫుల్‌గా బర్నీని పక్కన పెట్టేసి ఈళ్ళ ముగ్గురు వచ్చేసారు పిక్చర్‌లోకి. ఆహ్, వాళ్ళ మిషన్ ఏదైతే ఉందో సక్సెస్ అయింది. అంటే ఎవరి మిషన్ అని చెప్తానంటే రీతు మిషన్ అన్నాం. ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ మిషన్ అనొచ్చు దీన్ని. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి బర్నీని పక్కన పెట్టాలి. తర్వాత చిన్నగా రీతుని లేపాలి. అంటే దశల వారీగా. ఫస్ట్ ఈ నలుగురు ఉన్నప్పటి నుంచి ఫస్ట్ బర్నీని పెట్టాలి. తర్వాత రీతుని లేపాలి. తర్వాత మనిద్దరిలో ఎవరైనా ఓకే. ఇది వాళ్ళ ఈక్వేషను. సో, మనిద్దరిలో ఎవరైనా ఓకే అన్నది చివరికి రీతుకి, కళ్యాణ్‌కి పడిద్ది. లీక్డ్ అప్డేట్స్ వచ్చాయి కాబట్టి. ఇంకా జరుగుతుంది. సో, గేమ్ పాజ్ అయింది. ఇంకా సెకండ్ లెవెల్ గేమ్ జరుగుతుంది. అక్కడే ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏందో చెప్తా నేను. సో, ఇక్కడ ఆడింది ఎవరెవరు? కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రీతు. సా సంచాలక్ ఎవరు? సంజన గారు. సంజన గారిని ఆబ్వియస్‌గా సంచాలక్‌కి తీసుకుంటారు. ఎందుకంటే ఇంకా ఇటువంటి మూమెంట్‌లో నిన్న ఆల్రెడీ రీతుకి న్యాయం జరిగిందిగా సంజన వల్ల. ఇంకా సో, రీతుకి పెద్ద అబ్జెక్షన్ ఏముండదు సంజన వల్ల. సో, ఇక్కడ ఇంకా తనుజని తీసుకుంటే భయపడిద్ది రీతు. ఎందుకొచ్చిన బాధలు కళ్యాణ్ ఉన్నాడు కదా అని. సో, ఓవరాల్‌గా ఇమ్మాన్యుయల్‌కి కూడా అంత నమ్మినట్టు ఉంటాడు తనూజాన్ని. అంటే వీళ్ళది ఒక డిఫరెంట్ కాలిక్యులేషన్ ఇమ్మాన్యుయల్‌ది, తనూజాది. లోపల చాలా పగుంటది. బయటికి మాత్రం భలే నవ్వుకుంటారు. "నీకోసం ఎంత ఆడానురా" అని ఆయన అంటాడు. "నీకోసం అసలిక్కడికొచ్చాక ఫ్రెండ్ అంటే నువ్వే కదరా" అని ఆమంటది. ఇప్పుడు ఏదో ఒకటి తనూజ కోప్పడిద్దో, బాధపడిద్దో అనైనా సరే ఇమ్మాన్యుయల్ హెల్ప్ చేశాడు. ఆయనకి తెలుసు తనూజ తనూజ ఓడిపోయినా గాని హమ్మయ్య! కాంపిటీషన్ పోయిందనుకుంటాడు. బట్ అది ఓపెన్‌గా చూపించలేడు. ఆయన బాధ ఆయనకి. సో, దానికోసమైనా తనూజకి సపోర్ట్ చేస్తాడు గేమ్‌లో నిన్న. ఇప్పుడు ఆ వాటర్ పోసే టాస్క్‌లో సుమన్ అండ్ తనూజ ఉన్నప్పుడు తనూజకే కదా హెల్ప్ చేసింది. బట్ ఈ అమ్మాయి టర్న్ వచ్చాక ఇమ్మాన్యుయల్‌కి ఏమైనా హెల్ప్ చేసిందా? చేయదు. మాటలే. అంటే ఎందుకని? ఆల్రెడీ టాప్ ఫైవ్‌లో ఆమె లేదు. ఇంక హెల్ప్ ఏంది, గోంగూరేంది? టాప్ ఫైవ్‌లోకి వెళ్ళిపోయాక ఎలాగో ఎవరి ఓటింగ్ వాళ్ళకి పడిద్ది. ఇట్లా ఉంటాయి తెలివితేటలు. సో, కానీ ఇమ్మాన్యుయల్ చేసిన దానికి తనకే రివర్స్ అయ్యి హిట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఎన్ని ప్లాన్‌లేసారు. సరే ఈళ్ళ ముగ్గురు ఆడుతుంటే సంచాలక్‌గా సంజన గారు. మొత్తం 8 మంది గదుంది. ప్లేయర్స్ ముగ్గురు, సంచాలక్ సంజన. మిగిలింది ఎవరెవరు? భరణి, తనూజ, సుమన్ అండ్ డీమాన్ ఇది. ఈ డీమాన్ వర్సెస్ తనూజ గొడవ కంటిన్యూ అవుతానే ఉంది. డీమాన్ ఏందంటే రీతుకి హెల్ప్ చేస్తున్నాడు. సో, మోర్ ఓవర్ ఏందంటే డీమాన్‌తో కొంచెం పాత కక్షలు అయన్నీ ఉన్నాయి. ఎప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ నుంచి జరుగుతున్న అప్పటి నుంచి ఉంది. సో, చాలా సార్లు డీమాన్ విషయంలో నోరు జారటము, తర్వాత సారీ చెప్పటము, ఆమె బ్యాడ్ అయిపోయిందని చెప్పి ఆమె పశ్చాత్తాపడటం ఇయన్నీ మనం చూసాం. సో, అది కంటిన్యూ అవుతా ఉందింకా. అయితే ఇక్కడ తనూజ టార్గెట్ డీమాన్ కాదు. తనూజ టార్గెట్ రీతు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు లాస్ట్ చూసినా ఇప్పుడు గేమ్ అంతా అయిపోయిందబ్బా నిన్న బాల్స్ గేమ్స్‌లో. తప్పో, ఒప్పో అంతా అయిపోయింది. అక్కడ తనూజ కామ్‌గా ఉంటే రీతు విన్ అయిపోయిందనేది క్లియర్‌గా డిక్లరేషన్ ఇచ్చేది సంజన. అసలు భరణి గారికి కూడా డౌట్ వచ్చేది కాదు. టక అయిపోయేది గేమ్. అక్కడ తనూజ ఏం చేసింది? రీతు నువ్వు పెట్టిన దాంట్లో ఒకటి తప్పుందంది. అంటే ప్రాబబ్లీ తనూజకి నచ్చినోళ్ళు ఎవరన్నా అలా తప్పు పెట్టినా, తనూజ గెలిపారనుకుంటే ఆ మాట అందగా. సో, ఓవరాల్‌గా అంటే ఆమె చెప్పిన దాంట్లో పాయింట్ ఉందా లేదా సెకండరీ. అయిపోయిన గేమ్‌లో రీతుని తేవాలని చూసింది. ఇక్కడ గేమ్‌లో కూడా ఏంది? ఇక్కడ ధీమాన్ వచ్చి కళ్యాణ్‌ని ఆహ్, బంతులు కొడతా ఉన్నాడు. ఇక్కడ రీతు అరుస్తా ఉంది. అరే! ఉన్న నలుగురిలో ముగ్గురు నాకే కొడుతున్నార్రా! ఏం గేమ్‌రా అన్నట్టు అంటది. అంటే భరణి, సుమన్, తనుజ ముగ్గురు ఇక్కడే. సో, ఇమ్మాన్యుయల్ కొంచెం నీట్‌గా ఇమ్మాన్యుయల్‌కి అటు ఇటు లేకుండా నీట్‌గా కొడుతున్నారు. ఇక్కడ డిమాన్ ఏమో కళ్యాణ్‌ని కొడతా ఉన్నారు. ఈళ్ళ ముగ్గురేమో రీతుని టార్గెట్ చేశారు. ఇక్కడ ఈమె అరవటం వల్ల రీతులో ఇదొకటి నాకు బాగా నచ్చిద్దబ్బా! నిజంగా. అంటే ఏమన్నామని గేమ్‌ని తన వైపు తిప్పుకోవటానికి తను చేసే ప్రయత్నాలు భలే ముచ్చటేస్తాయి. గట్టిగా అరిచేస్తాయి. ఎంతలోని అరిచేస్తదంటే, ఏందిరా మీరు? నేనే కనిపిస్తున్నానా? భరణి అన్న నేనే కనిపిస్తున్నానా?" ఆల్రెడీ భరణి గారు ఆమె చేతిలో ఓడిపోయాడు. కోపం ఉండదా? అందుట్లో ఏంది? ఆయన రింగు మరీ దాచిపెట్టింది. అయినా గాని అయన్నీ పక్కన పెట్టి
అయినా నువ్వు నాకేదో అన్యాయం చేస్తున్నావు, నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు, నన్ను టార్గెట్ చేస్తున్నావు గట్టి గట్టిగా అరిచింది. టార్గెట్ ఏంది? అక్కడ ఎవరినైనా ఆడొచ్చు. సో, ఇప్పుడు భరణి గారు ఒక్కరే సుమన్‌కి సపోర్టు. చాలామందున్నారు. లక్కీగా అది అది బిగ్ బాస్ గమనించి వీళ్ళందరూ సుమన్‌కే ఏస్తారు అని అబ్జర్వ్ చేసి, ఒకసారి వచ్చినోళ్ళు మళ్ళా అయినా రావచ్చని అనబట్టి సరిపోయింది గాని ఆయన. లేపోతే మీరందరూ తనూజాకేగా అక్కడ సపోర్టు. సో, ఇక్కడ భరణి గారు ఒక్కరేగా. ఇంక దాన్నేమన్నా సుమనేమన్నా అయ్యో రామా అని అరిచాడా? సింపుల్‌గా ఒక మాట అన్నాడు భరణితో. అన్నా నువ్వు సంచాలకుగా ఉండుంటే నన్నెప్పుడో ముంచేసేవాళ్ళన్నా అన్నారు. సీన్ చేయల. సో, ఇక్కడ రీతు ఏం చేస్తదంటే ప్రతిదీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గట్టి గట్టిగా అరిచిద్ది. అదొక రకంగా గేమ్ ప్లాన్ స్ట్రాటజీ అంటే ఓకే. ఆ గేమ్ ప్లాన్. సో, ఎందుకు చెప్తున్నా అంటే నేనిది ఒకానొక దశలో డేమాన్ కూడా ఆలోచనలో పెడతాడు. ఏమంటది? "అరే డేమాన్ నువ్వేంట్రా వాళ్ళు ముగ్గురు నన్ను కొడుతున్నార్రా. నువ్వు కళ్యాణ్‌ని కొడుతుండేసరికి" అన్నట్టు అంటది. దానికి కారణం తనూజ. తనూజ ఏం చేస్తది? అంత డైరెక్ట్ స్పీచ్ కాకుండా ఇండైరెక్ట్ స్పీచ్. ఏమకి రీతు ఎళ్ళాలని ఉంది. రీతు ఔట్ అవ్వాలని ఉంది. కానీ కళ్యాణ్‌ని డెమాన్ టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి, కళ్యాణ్‌ని టార్గెట్ చేసినోళ్ళని నేను టార్గెట్ చేస్తానని చెప్పి డెమాన్ సపోర్ట్ చేస్తాను రీతుకి కొడతానంటది. అప్పుడు రీతు అరుస్తుంది. ఏందిరా డెమాన్ అంటే మధ్యలో ఆయన కాసేపు కళ్యాణ్‌ని వదిలేసి ఇమ్మాన్యుల్ వైపు వచ్చేస్తాడు. ఇమ్మాన్యుల్ వైపు వచ్చేస్తాడు. అది మ్యాటర్. ఇక్కడ రీతు ఒక ఫస్ట్ టాప్ 2 రోజు భరణి గారు కొడతారు. సుమనేమో ఇట్లా బంతి పూలాగా ఏస్తా ఉంటాడు. సో, తనూజకి పాపం చెయ్యి బాగలేకపోయినా రీతుని ఓడించాలన్న సంకల్పంతో ఆడుతుంది. ప్రాబబ్లీ నేనేమనుకుంటున్నా అంటే, తనూజ ఏమనుకుంటుందంటే, సో, లేడీస్ కాంపిటీషన్ తగ్గించుకోవాలనుకుంటుంది ఆమె లాస్ట్‌లో. ఇప్పుడు సపోజు రీతు ఒకవేళ బయటికెళ్ళిందనుకో, ఇప్పుడు తనూజ ప్లే చేస్తుందేందంటే, నీ అంత ఇండైరెక్ట్‌గా ఇప్పుడు రీతు బయటికెళ్ళాలని నీకుంది. కానీ నేను నిన్ను కావాలని కొట్టం లేదురా. అటు పక్క ఇంతమంది సపోర్ట్ అక్కడుంటే డిమాండ్ వచ్చి పదే పదే కొడుతున్నార్రా. డిమాండ్ పదే పదే కళ్యాణ్ కొడుతున్నప్పుడు అందరూ సపోర్ట్ చేస్తే ఎలారా? ఈక్వల్ చేయటానికి న్యాడని అన్నట్టు అంటుంది. కానీ రీతుని తీసేయటమే ఆమె ఉద్దేశ్యం. రీతుని తీసేస్తే ఏమైద్ది? ఇప్పుడు దాకా పాజిటివ్‌గానే ఉందిగా రిలేషను. రీతు బయటికెళ్ళాక రీతు ఓటింగ్ తనూజాకి ఫేవర్ అయిద్దేమోననే ఒక చిన్న ఆశ ఉండొచ్చు తనూజాకి. మోర్ ఓవర్ చిన్నగా ఇప్పుడు చూడండి ప్రెజెంట్ మీరు ఆహ్, తనూజ గేమ్‌ని గాని అబ్జర్వ్ చేస్తుంటే, తనూజ టార్గెట్స్ ఇద్దరే. రీతు అండ్ సంజన. ఇమ్మాన్యుల్ మీద కొంచెం తగ్గిచ్చింది ఈ మధ్య చూసారా? ఎందుకని? ఇంక అర్థమైపోయింది ఇమ్మాన్యుల్ ఎలాగో ఉంటాడు. సో, వీళ్ళిద్దరిని గనక చిన్నగా అట్లా బయటికి దోసేస్తే, ఆమెకున్న ఇంకో అడ్వాంటేజ్ ఏందంటే, ఓన్లీ లేడీ కంటెస్టెంట్ ఇన్ టాప్ 5. సో, కొంతమంది ఆటను చూసేసేవాళ్ళుంటారు. కొంతమంది టాప్ 5లో ఒక్క లేడీ ఉందిరా అన్నప్పుడు, ఈ మిగిలిన ఇద్దరు పోటీకి రారు. సపోజ్ సంజన గారు ఉన్నారబ్బా! సంజన గారికి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంత లేదనుకున్నా. ఆమె కొంచెం కనెక్ట్ అయ్యారనుకో, కొంచెం ఎమ్మకబడి లేడీ ఫ్యాన్ ఓట్స్‌లో కొంచెం తగ్గొచ్చు. సో, దానివల్ల ఇన్ని ఆలోచనల మధ్య నడుస్తుంది కథ. సో, ఇక్కడ చివరికి ఎట్టకేలకి ఆ గేమ్ అయిపోయేసరికి ఫస్ట్ పొజిషన్‌లో కళ్యాణ్ 22 ఎన్నో, తర్వాత ఇమ్ము 21 ఎన్నో, తర్వాత 17 ఏమో రీతు. ఫస్ట్ పొజిషన్ కళ్యాణ్, సెకండ్ పొజిషన్ ఇమ్మాన్యుల్, థర్డ్ పొజిషన్ రీతు. ఈళ్ళ ముగ్గురిని అనౌన్స్ చేస్తాడు. ఓకేనా? అనౌన్స్ చేస్తాడు. డీమాన్‌కి, తనూజకి కూడా గొడవలాగా అయ్యిద్ది. ఏందంటే, నేనెలా ఆడాలో నువ్వెలా చెప్తావు అంటాడు. అంటే డీమాన్ ఏం చేస్తాడు? నువ్వు అటు పోయి టార్గెట్ చేస్తున్నావు, ఇటు పోయి టార్గెట్ చేస్తున్నావు, నువ్వు ఎటెళ్ళినా గాని కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడతాడు. ఇక్కడ కళ్యాణ్ చాలా నాకు వైస్‌గా అనిపిస్తాడబ్బా! ఒక్కోసారి వైస్ అంటే అతని నేచరే అంత. అతను కావాలని ఆడుతున్నాడు. ఈ డౌట్ నాకు చాలా సార్లు వచ్చింది. మీకు చాలా సార్లు ఎక్స్‌ప్రెస్ చేశా. ఇక్కడేంటి తనూజ, కళ్యాణ్ మాట్లాడుకుంటుంటారు. గేమ్ జరిగే మధ్యలో. మాట్లాడుకుంటుంటే ఎవరెలా ఏశారు అంటే పాజ్ ఇచ్చినప్పుడు. ఎవరెలా ఏశారు అంటుంటే, "అరే! డిమాండ్ నిన్నేంట్రా అలా టార్గెట్ చేస్తున్నాడు? తప్పు గదా! సో, అప్పుడెప్పుడో దాన్ని మనసులో పెట్టుకొని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. నీకే కొడుతున్నా" అంటే అప్పుడు కళ్యాణ్ ఏమంటా అంటే, "పోనీలేవే అంటే నాతో పోల్చుకున్నప్పుడు ఇమ్ము కొంచెం బెస్ట్ ఫ్రెండ్ గదా!" అన్నట్టు అంటాడు. సో, డిమాండ్ ఆయనకి టార్గెట్ చేస్తుంది ఆయనకి తెలీదా? తెలుసు. కానీ నాకదేనబ్బా! ఒక్కోసారి కళ్యాణ్ అసలు అందరికంటే మంచి అందరిని మించిన గేమరేమో అనిపిస్తాడు. ఇప్పుడు ఆమె పక్కన కళ్యాణ్ చేస్తుందేంది? నీట్‌గా ఆమె పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ ఒక 10 నిమిషాలు కన్వర్జేషన్ గాని మనకు చూపిచ్చాడంటే, ఆ 10 నిమిషాల కన్వర్జేషన్‌లో తనూజ కొంచెం యాటిట్యూడ్ మాటలు ఇయన్నీ కనిపిస్తాయి. కళ్యాణ్ ఏమో కొంచెం గ్రౌండెడ్‌గా ఉండటము, కొంచెం పోనీలే అరే చూడరా! పాపంరా! అసలు డిమాండ్ కళ్యాణ్‌ని కొట్టినా గాని, గేమ్స్ చేసినా గాని కళ్యాణ్ చూడు ఎంత బాగా అర్థం చేసుకున్నారా! అది కదరా! సో, ఇమ్మాన్యుల్ ఫ్రెండ్ కాబట్టి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా! అని అన్నాడు. బట్ యాక్చువల్ అదా? కాదు కదా! వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి కొంచెం పడదు. డిమాండ్‌కి అండ్ కళ్యాణ్‌కి ఫస్ట్ నుంచే పడదు. సో, అదే తనూజ చెప్పడానికి ట్రై చేసినప్పుడు యెస్ అని చెప్పి ఆమె మాటలకి ఊతమిచ్చి ఆమెను సపోర్ట్ చేయటంలా. సపోర్ట్ ఇన్ ది సెన్స్ మాట్లాడుకుంటానే అట్లా ఏమి ఉండదులేరా అన్నట్టు అంటున్నాడు. అది చాలా చిన్న పాయింట్‌లాగా అనిపిస్తుంది గానీ, అక్కడ కొంతమందికి ఎక్కేస్తాడు కళ్యాణ్. సో, ఏమో నేనేమన్నా ఓవర్‌గా థింక్ చేశానో మీరు చెప్పండి.
అక్కడేంది తనూజ ఏందంటే ఉన్నదున్నట్టు తనూజ ఉన్నదున్నట్టు ఇన్ ది సెన్స్ ఆమె కోపం వచ్చిందనుకో, ఆ కోపాన్ని తీర్చేసేయాలి. ఆమెదొక బాధ. ఆమెదేంది డిమాండ్‌ని అడ్డంగా పెట్టి రీతుని గాల్చేసేయటం. ఓకేనా? ఇక్కడ ఈ ఈ ఈ కళ్యాణ్ నాకేమనిపిస్తదంటే, అసలు మిగిలినోళ్ళందరిని అడ్డంగా పెట్టుకొని తనూజతో గేమ్ ఆడుతున్నాడేమో అన్నట్టు అనిపిస్తది ఒక్కోసారి నాకు. అంత సీన్ లేదులే అని చాలామంది అన్నప్పుడు, ఏమోలే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను అంత సీన్ లేదేమోలే అన్నట్టు అనిపిస్తది. ఎందుకంటే ఇమ్మాన్యుల్ కళ్యాణ్‌కి ఇన్ని రోజులున్న పర్సన్స్‌గా తనూజ గేమ్ ఎలా ఆడిద్ది తెలీదా? తనూజ మాటలు తప్పుబడితే ఏం జరిగిద్ది తెలీదా? సో, ఏదో సమ్ కైండ్ ఆఫ్ గేమ్ అయితే ఆడుతున్నారు వాళ్ళు. సరే ఆ గేమ్‌లు వదిలేసేయండి. ఎవరి గేమ్‌లో వాళ్ళు ఆడుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏందంటే రీతూకి మళ్ళా అవకాశం ఇచ్చే ప్రయత్నం 'బిగ్ బాస్' ఇంకోసారి చేశాడు అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఏంది రీతూకి ప్లస్సు, ఇమ్మాన్యుల్‌కి మైనస్ అయింది ఎక్కడ చెప్పమంటారా? ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ కళ్యాణ్ అబ్బా! సెకండ్ పొజిషన్ ఇమ్మాన్యుల్. థర్డ్ పొజిషన్ రీతు. వీళ్ళ ముగ్గురిలో ఒకరిని తీయాలి. కరెక్ట్? వీళ్ళ ముగ్గురిలో ఒకరిని తీయాలి. ఇద్దరి మధ్య పోటీ పెట్టాలి. ఆల్రెడీ ముగ్గురిని తేవటం, ఆ ముగ్గురులో గెలిచినోళ్ళు ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవటం, వాళ్ళిద్దరికి గేమ్ పెట్టడం, ఆ గేమ్‌లో ఓడిపోయినోళ్ళు బయటికెళ్ళటం, ఇట్లా ఒక సీక్వెన్స్ లాగా ఒక 6 టైమ్స్ జరిగినియి. జరిగినప్పుడు ఇంక దగ్గరికొచ్చింది. ఈరోజు ఫ్రైడే టాస్క్‌లో వీళ్ళిద్దరి దాంట్లో ఈ అమ్మాయి ఓడిపోయిందనుకో, ఇప్పుడు లీస్ట్ ఉంది రీతూనేగా, రీతూని తీసేసి డైరెక్ట్‌గా కళ్యాణ్ వర్సెస్ సిమ్ముకి పెట్టొచ్చు గేమ్. పెట్టలా. అక్కడ ఆయనేం చేశాడు తెలివిగా, టాపొచ్చిన దీంట్లోనే ఒక సెకండ్ రౌండ్ లాగా టాపొచ్చిన కళ్యాణ్‌ని పక్కన పెట్టి ఇమ్మాన్యుల్ రీతూకి పెట్టాడు. ఇక్కడ ఇమ్మాన్యుల్ లాస్ అయ్యాడు అంటా నేను. అట్‌లీస్ట్ ఇంకో రౌండ్‌కి ఎళ్ళటానికి ఛాన్స్ లేకుండా పోయింది ఇమ్మాన్యుల్‌కి. ఎందుకని? మనకొస్తున్న అప్డేట్ ప్రకారం ఇమ్మాన్యుల్ రీతు గెలిచింది ఈ టాస్క్. బట్ పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ముగ్గురులో రీతు లీస్ట్ ఉంది ఇప్పుడు. సెకండ్ అయ్యమ్మ ఉన్నాడు. థర్డ్ కళ్యాణ్ ఉన్నాడు. సో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న ఇద్దరికి పెట్టాలి కదా! సో ఇప్పుడు అదెట్లా ఇంకో రౌండ్ పెట్టాలనేది ఆ టాస్క్ డిజైన్ ఎలా తప్పుపడతామంటే గిజైనా ఏదైనా మార్చొచ్చు బిగ్ బాస్ తలుచుకుంటే ఇప్పుడు ఈళ్ళ ముగ్గురులో కళ్యాణ్ టాప్ కాబట్టి కళ్యాణ్ పక్కన పెడదాం. నెక్స్ట్ రౌండ్ వచ్చి ఇమ్మాన్యుల్‌కి, రీతూకి పెడదాం అన్నట్టు జరుగుతుంది. ఓకే. అప్పుడేంది ఇమ్మాన్యుల్ రీతు గెలిచింది. ఇమ్ము బయటికెళ్ళిపోయాడు. అప్పుడు రీతూకి, కళ్యాణ్‌కి పడిద్ది. ఇది ఫార్మాట్. నేనేమంటా అంటే అసలు ఇలా కాకుండా ఇలా ముగ్గురులో పెర్ఫార్మెన్స్ బేస్డ్ కళ్యాణ్ టాప్ ఉన్నాడు. ఇమ్మాన్యుల్ సెకండ్ ఉన్నాడు. రీతూని పక్కన పెట్టేసేయి. ఈళ్ళిద్దరికి ఎన్ని రౌండ్స్ పెట్టాలో పెట్టేసుకో. ఎందుకంటే తప్పేంటి వీళ్ళిద్దరికి కదా ఇంకా. సో నేనేమంటున్నా అంటే రీతూకి అవకాశాలు ఎక్కువ. అంటే ఎట్టయితేనేమి ఇప్పుడు సరే దీంట్లో తక్కువొచ్చింది. మళ్ళా రీతూకి, ఇమ్మాన్యుల్‌కి జరిగే దాంట్లో రీతు గెలవచ్చేమో అనే ఒక చిన్న ఆశ ఏమన్నా ఉందేమో బిగ్ బాస్‌కి. సో ఆ ఆశకు అనుగుణంగానే చేశాడు. అక్కడ కూడా గెలిచింది రీతు పాపం. రీతు ఇమ్మాన్యుల్ మీద కూడా గెలిచింది. లాస్ట్ టాస్క్ రీతుకి అండ్ కళ్యాణ్‌కి పడిందంట. అక్కడ భయంకరంగా ఆడాడంట. చాలా డిఫికల్ట్ టాస్క్. అల్లాడిచ్చాడంట కళ్యాణ్. అదైతే బయట సర్క్యులేట్ అవుతున్న అప్డేట్. సో ఇక్కడ ఈ పాయింట్ నేను చెప్పాలనుకుంది. ఇక్కడ రీతుకి ప్లస్ కదా! ఇంకో ఆట ఆడే ఛాన్స్ వచ్చిందిగా. సో ఓవరాల్‌గా చాలా ఆటలు ఆడినట్టు రీతు. ఆ తర్వాత రీతు, ఇమ్మాన్యుల్ ఎలా ఓడిపోయాడు ఏంటి అనేది నెక్స్ట్ ఇప్పుడు గేమ్‌లో జరిగిద్ది లైవ్‌లో. అంటే ఆబ్వియస్‌గా ఇమ్మాన్యుల్, రీతు అన్నప్పుడు రీతుకి ఎక్కువ సపోర్ట్ దక్కుండాలి. అంటే ఇక్కడేంటి మళ్ళా తనుజ మళ్ళా గేర్ మార్చుండాలి ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చంటే అక్కడ తనూజ ఎవరికి సపోర్ట్ చేస్తే భరణి, సుమను వాళ్ళ సైడ్ వెళ్ళిపోతున్నారు. అంటే అది వాంటెడ్‌లీ కనిపియట్లేదు గానీ మళ్ళా కొంచెం వాళ్ళ గ్రూప్‌గానే తనూజ ఎటుంటే అటు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే రీతు అండ్ ఇమ్మాన్యుల్ ఉన్నప్పుడు ఓకే. ఇమ్మాన్యుల్‌ని డౌన్ చేయడానికి ఏమన్నా తనూజ ఆడిందా? అంటే ఏంది? ఈ గేమ్‌లో రీతుకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు మెజారిటీ సపోర్ట్ రీతుకొస్తేనేగా ఇమ్మాన్యుల్ ఓడిపోయేది. అక్కడ బయటుంది నలుగురు. అప్పుడేంది కళ్యాణ్‌తో పాటు ఐదుగురు అవుతారు. కళ్యాణ్ గేమ్‌లో ఉన్నాడు కాబట్టి ఆడతాడో ఆడడో తెలీదు. సో తనూజ, భరణి, సుమన్ అండ్ డెమాన్. ఓకే. డెమాన్ ఆబ్వియస్‌గా రీతుకి సపోర్ట్ చేస్తాడు. ఓకేనా? డెమాన్ ఆబ్వియస్‌గా రీతుకి సపోర్ట్ చేస్తాడు. ఇమ్ము ఉన్నాడు. ఇక్కడ రీతు ఇంకొంచెం తెలివిగా ఆడే ఛాన్స్ ఉంది. రీతు చాలా తెలివైందండోయ్ ఈ గేమ్‌లో. అంటే ఇది ఇంకా జరగల. నా గెస్ ఇది. రీతు ఏమనొచ్చు? తనూజ ఇందాకంటే కళ్యాణ్‌కి ఎగనెస్ట్‌గా డిమాండ్ ఆడుతున్నాడు కాబట్టి నన్ను టార్గెట్ చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు తెలుస్తుంది నీ నిజస్వరూపం. నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నావా లేదా అన్న మాట అనటానికి ఛాన్స్ ఉంటది రీతుకి. ఏది రీతు ఇమ్మాన్యుల్ ఉన్నప్పుడు. అప్పుడేంది ఖచ్చితంగా వాంటెడ్‌లీ రీతుని టార్గెట్ చేసినట్టు తెలిసిద్ది తనుజ. సో తనుజ ఆ గేమ్ ఆడకుండా ఉండే అవకాశం ఎక్కువ. ఇప్పుడు ఇమ్మాన్యుల్‌ని పడగొట్టడానికే ఉండే ఛాన్సెస్ ఎక్కువ. ఇమ్మాన్యుల్ అడిగాడనుకో, "అరే ఫస్ట్ రౌండ్‌లో నేను మాక్సిమం రీతునే పడగొట్టడానికి ఆడానురా. దానిదేముందిరా ఇప్పుడు నిన్ను ఆడానురా" అని మళ్ళా ఇటు తిప్పగలదు. ఆమె ఎటైనా తిప్పగలదబ్బా. ఆమె మామూలు తిప్పుడు కాదు. ఇమ్మాన్యుల్‌కి ఒక మాట చెప్పి ఇటు తిప్పగలదు. ఏమని ఒక మాట చెప్పి ఇట్లా చేయగలదు. ఏదైనా జరగగలదు. సో ఇక్కడ అదే జరిగుండొచ్చు. అక్కడ కూడా రీతుకి ప్లస్ అయ్యి ఉండొచ్చు. అది తెలుసు బిగ్ బాస్‌కి. నెక్స్ట్ లెవెల్‌లో ఈ బాటమ్ 2లో ఉన్న వాళ్ళిద్దరికి గేమ్ పెడితే రీతుకి ఎక్కువ సపోర్ట్ దక్కిద్దని తెలుసు. ఎందుకంటే రీతు తెలివితేటలు బిగ్ బాస్‌కి తెలుసు. తనుజ తెలివితేటలు బిగ్ బాస్‌కి తెలుసు.
అక్కడ అంత సపోర్ట్ వచ్చి రీతూకి అయిందంటే, సో ఫస్ట్ నుంచి ఇంక రీతుని టార్గెట్ చేస్తున్నారు అనే బాధ పోవాలంటే సెకండ్ లెవెల్ అయినా వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ చేయక తప్పదు. ఓకే. సో అలా రీతు గెలిచింది. బట్ అల్టిమేట్‌లీ ఫైనల్‌లో కళ్యాణ్ చేతిలో ఓడిపోయింది. ఏరా ఇంతుందారా అంటే అంతుంది. అంత నాకనిపిచ్చింది. అది. ఇంతుందని మీరు నమ్మితే, మీలో లాజిక్ ఉందని మీరు నమ్మితే హిట్ ద లైక్ బటన్. ఓకే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.